ఏంటండి మీరు మహావాక్యం అహం బ్రహ్మాస్మి ఆ, చక్కగా శరీరం బిగించుకోకుండా ఆ, కాస్త కూర్చుని శ్రద్ధాభక్తులతోటి ఆ, రైల్లో ఎక్కినట్టుగా ఆ, చెప్పు వదిలేసి రైల్లో ఎట్లా కూర్చుంటామో అట్లాగే శరీరాన్ని వదిలేసి ఆ, మీరు ఆ మహావాక్యం మీద కూర్చోండి. ఆ. అదే మాకు చెప్పారు. ఆహా, అంటే వాక్యం మీద కూర్చోవాలా? ఆ ఆహా, హృదయం నుంచి వాక్యము ఆ, మూర్ఖ స్థానం దాకా వెళ్తుంది. ఆ. ఆ వెళ్ళే రైలుని చూడండి అంతే. సరేనమ్మా. అంటే ఆ వాక్యాన్ని చూసుకుంటూ వెళ్ళండి. వాక్యం ఆగిపోకూడదు. ఆగిపోకూడదు. శరీరం కూర్చోబెట్టాను అనుకోవద్దు. గురువు రైలు, వాక్యం జీవాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది, కైలాసానికి వెళ్తుంది. ప్రయాణం కట్టండి. అలాగే కడతానమ్మా. మీరు తెల్లవారుజామున చక్కగా బ్రాహ్మీ ముహూర్తం వేళ కూర్చోండి, మీకు అనుభవం వస్తుంది. గ్రహించద్దు, చక్కగా చేసుకోండి నాయన. మీ ఆశీస్సులు అమ్మా. నమస్కారం. జై గురుదేవ. అదే వాక్యమే రైలు. జై గురుదేవమ్మ. జై గురుదేవ. జై శ్రీరామ్.